నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండేటువంటి హైదరాబాదు నగర వీధులైతే కాస్త శాంతపడ్డాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము హైదరాబాదు రోడ్ల మీద ట్రాఫిక్ అయితే సుమారుగా 50% కంటే ఎక్కువనే తగ్గిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ఉండేటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా పండగ సందర్భంగా ఈ యొక్క సంక్రాంతి పండగ సందర్భంగా వాళ్ళ సొంత ఊర్లకు కూడా పయనమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ యొక్క వాహనాలు వెళ్ళినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మనకు వాతావరణ శాఖ అధికారులు అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్లో అయితే కాస్తంత నిన్న ఇవాళ చూసుకున్నట్లయితే రేపు కూడా ఈ యొక్క 2-3 రోజులు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు ఈ తంతు అనేది. సో ఈ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే హైదరాబాద్లో యొక్క పొల్యూషన్ అయితే కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా కూడా ఈ యొక్క పొల్యూషన్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారిక లెక్కలు అయితే చెప్తా ఉన్నాయి. ఎందుకంటే మనకు నిత్యం మనం ఈ బంజారాహిల్స్ రూట్లో ఉన్నాము. ఇంత ఖాళీగా అయితే అసలు రోడ్డు ఎప్పుడూ కూడా ఉండదు. ఇంత ఫాస్ట్గా అయితే అసలు వాహనాలు ఎప్పుడూ కూడా మూవ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే నిత్యం ఆఫీస్కు వెళ్ళేటువంటి జనాలు కావచ్చు అండ్ అలాగే వాళ్ళకు వ్యాపారాల సముదాయాలకు వాడికి వెళ్ళేటువంటి జనాలు కావచ్చు, ఇతరత్ర సన్నగారు పనులు చేసుకున్నటువంటి జనాలందరూ కూడా ఈ ప్రధాన మార్గాలు ఏవైతే ఉంటాయో ప్రధాన మార్గాల్లోనే ఇలా నార్మల్గా ఉంటే ట్రాఫిక్, సో ఇంకా చిన్న మార్గాల్లో అయితే ఇంకా దారుణంగా ఉంది. సో వీళ్ళందరూ కూడా ఇళ్లకు వెళ్ళినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి ఈ పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా సో ఒక్కసారిగా హైదరాబాద్లో రోడ్లు అయితే కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి వచ్చినాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ సిగ్నల్ దగ్గర కూడా ఒక 5-10 సెకండ్లకు మించి అయితే వాహనాలు ఆగట్లేదు. సో ఈ నేపథ్యంలోనే సో ఈ వాహనాలన్నిటి కూడా తగ్గుముఖం పట్టడం వల్ల సో రోడ్డు పొల్యూషన్ అలాగే ఈ ఎయిర్ పొల్యూషన్ కూడా కాస్త వాయు కాలుష్యం కూడా తగ్గిందని అయితే అధికారిక గణాంకాలు కూడా చెప్తా ఉన్నాయి ప్రస్తుతం. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా ఆ పర్యావరణ ప్రేమికులు కూడా కొంత వాళ్ళ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఢిల్లీలో ఎలాగైతే సరి సంఖ్య బేసి సంఖ్య విధానం ఉంటుందో అదే విధంగా కూడా హైదరాబాద్లో కూడా పెడితే బాగుండు అన్నట్లుగా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళ సొంత వాహనాల్లో ప్రయాణించడానికి మాత్రమే మొగ్గు చూపుతూ ఉంటారు. సో ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందో ఆర్టీసీ బస్సులు కానీ లైక్ MMTS ట్రైన్స్ కానీ అండ్ మెట్రో కానీ ఇవేవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసుకుంటే మన సొంత వాహనాలు బయటికి తీయకుండా ఉంటే మ్యాక్సిమం ఈ పొల్యూషన్కి అయితే చెక్ పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అండ్ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి వాహనాలకు కూడా కొంత రాయితీని కల్పిస్తూ ఉంది. సో అటు కూడా అడుగులు వేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా. సో పబ్లిక్ కూడా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి వాహనాలను చూస్ చేసుకోవడం వాళ్ళను ఎంచుకోవడం అనేది చేస్తే కాస్త ఈ పొల్యూషన్ ఇంకా కూడా తగ్గేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్ తొలివెలుగు హైదరాబాద్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలివెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.